యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. చదవబడిన లేఖన భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. నేను ఎప్పుడు చెప్తాను, బిఫోర్ ఐ ఎంటర్ ఇంటు ద మెసేజ్, ఫస్ట్ వినడానికి కొంత ప్లాట్ఫామ్ సిద్ధపరచుకుంటాను. నేను మనము దేవుని వాక్యాన్ని వినడానికి కనుక మంచి మనసుతో కనుక మనం వినగలిగితే పరిశుద్ధాత్మ చేత నింపబడి కొంచెం వెళ్తారు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు అనేకులు తను జీవించినటువంటి కాలములో విన్నారు. యేసు ప్రభు మాటలు విన్నారు. అనేకులు క్రీస్తు మాటలు విన్నప్పుడు యేసు ప్రభు మాటలు చాలా మంది యాక్సెప్ట్ చేశారు. ఎంత దయగల మాటలు ఈయన మాట్లాడుతున్నారు అని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. ఆయన కొన్నిసార్లు వాక్యం చెప్తే చాలా దయగల మాటలు చెప్తున్నాడు యేసు ప్రభుల వారు అని ఆయనను ప్రశంసించారు. చాలాసార్లు యేసు ప్రభును పొగిడారు కూడా. ఏంటండి, లూకా సువార్త దయచేసి 4వ అధ్యాయం. అప్పుడు అందరూ ఏమన్నారు? ఆయన నోట నుండి వచ్చినటువంటి దయగల మాటలు. ఆశ్చర్యపడ్డారంట. యేసు ప్రభు నోట్ల నుంచి చాలా దయగల మాటలు వస్తున్నాయి అన్నారు. ఒకసారి ఏమో చాలా కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఏందయ్యా కఠినమైన మాట? ఏంది యేసు ప్రభు మాట అంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని యేసు ప్రభుల వారు అన్నప్పుడు ఇది చాలా కఠినంగా తోచింది అన్నటువంటి సమాజంకు. నిజానికి యేసు ప్రభుల వారి మాటలు, కఠినమైన మాటలు ఎప్పుడు మనకు కఠినంగా తోచుతాయి. ఎప్పుడు యేసులో మాటలు చాలా కష్టంగా అనిపిస్తాయి, ఎప్పుడు చాలా సులువుగా అనిపిస్తాయి. దేవుని బిడ్డలారా, ఆయన మనకు చెప్పినటువంటి మాటలు కానీ ఆజ్ఞలు కానీ చేయమన్న ప్రతి పని కూడా చాలా సులువైన పనులు చెప్పాడు. ఆయన చాలా సులువైన పనులు చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైన లేఖన భాగము 28-29 వచనాల్లో అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దీన మనసు గలవాడిన కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగా, నేను చెప్పే ఆజ్ఞలు కానీ నా యొక్క వాక్కులు కానీ చాలా సులువైన మాటలు, కష్టమైన మాటలు కావు. యేసుప్రభు ఏమన్నా చెప్పులు లేకుండా మీరు నడవాలి 2 కిలోమీటర్ల చెప్పులే. యేసుప్రభుల వారు కఠినమైనవి ఏమి చెప్పలేదండి, అన్ని సులువైనవి చెప్పాడు. ఆయన బాప్తిజం పొందమని చెప్పాడు. అది కఠినమైన ఆజ్ఞనా, సులువైన ఆజ్ఞనా? బాప్తిజం పొందడం కష్టమా? చాలా సులువు. ప్రతి ఆదివారం నాడు ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాల్పొంది కఠినమైన ఆజ్ఞ. చాలా కష్టమా? చెమటలు పడతాయా తినడానికి? ఏంటండి, చెమటోర్చాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆయన చెప్పిన ఏ మాట అయినా కఠినం కాదు. కానీ ఇక్కడ వింటున్న వ్యక్తులకు చాలా కఠినంగా అనిపిస్తుందంట. ఈరోజు చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తాం. దేవుని మాటలు మనకు సులువుగా ఇష్టంగా ఉన్నాయా, కఠినంగా ఉన్నాయా? చాలా సింపుల్గా అనిపిస్తున్నాయా, చాలా కష్టంగా అనిపిస్తున్నాయా? నీకు దేవుని మాటలు కష్టంగా అనిపిస్తే నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అనుకోండి, చేయను అనుకోండి, ఇప్పుడు అక్కున్నది ఆల్రెడీ, మనం చేస్తే మంచిగా ఉండేది. ఒక అమ్మాయి నేను ప్రేమించాను అనుకో, ఆ అమ్మాయి ఇక్కడ కాదు, ఆ అమ్మాయి ఏదో మొత్తం మీద వేరే రాష్ట్రం అనుకో, వేరే దేశం దాకేందుకు, వేరే రాష్ట్రం అనుకో, ఆ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నా. అప్పుడు అమ్మాయి రమ్మడం అనుకో, నేను పోతానా పోనా? అప్పుడు నాకు కష్టం కనిపించదు. ఎందుకు కష్టం కనిపించదు ఆ విషయము? అది నాకు ఇష్టం కాబట్టి. అంటే నువ్వు చేస్తున్న ఏ పని అయినా నీకు ఇష్టం ఉంటే కష్టం అనిపించదు, ఇష్టం లేనప్పుడు కష్టం అనిపిస్తుంది. యేసుప్రభు మాటలు కూడా కఠినంగా అనిపిస్తుంది కొందరికి, అమ్మో అనిపిస్తాయి, అయ్యో అట్లా చేయడం సాధ్యం కదా అనిపిస్తుంది. కానీ నువ్వు యేసుప్రభు మీద ఇష్టం ఉన్నప్పుడు ఎంత పెద్ద పనైనా సులువుగా చేసేస్తావు. ఇష్టం ఉన్నప్పుడు కష్టం అనిపించదు, కష్టం ఉన్నప్పుడు ఇష్టం అనిపించదు. నా అర్థమైంది నా పాయింట్. దేవుని మాటలు ఇష్టం ఉన్నప్పుడు కష్టం అనిపించదు,
కష్టం అనిపించినప్పుడు ఇష్టం అనిపించదు. చాలా మంది యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా దేవుని మాటలు ఇష్టం లేకపోతే, దేవుడు చెప్పిన మాటలు కష్టంగా అనిపిస్తే, కొత్త నిబంధన ప్రకారము నియమం వేరు, పాత నిబంధన ప్రకారం నియమం వేరు. పాత నిబంధనలో ఎవరైనా మాట వినకపోతే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు యేసుప్రభు మాటలో కొన్ని కష్టంగా అనిపించినాయండి. కష్టంగా అనిపించిన వారు వారే వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోతే యేసుప్రభు ఏం చేసేవాడో తర్వాత సంగతి, అది కూడా ఇప్పుడు ముందు చెప్తాను నేను. పాత నిబంధనలో ఒకడు దేవుని మాట వినకపోతే ఏం చేయాలో తెలుసా? చాలా కఠినమైనటువంటి ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి. దయచేసి 15వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయంలో ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 5వ వచనములో, కావున నేడు నీకు ఆజ్ఞాపించుతున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినేయడల మీలో పేదవాడు ఉండనే ఉండడు, మీలో దరిద్రుడు ఉండనే ఉండడు, బీదలు ఉండనే ఉండరు. దేన్ని కొరకు జాగ్రత్త పడాలి మనము చెప్పండి? ఇక్కడ చెప్పిన సందర్భంలో దేని గురించి జాగ్రత్త పడాలి మనము? దేని గురించి? మాట వినడానికి జాగ్రత్త పడాలి. దేవుని మాట వినకుండా జాగ్రత్త పడకుండా ఎవరైనా ఉంటే ఏం చేయాలంటే, అక్కడ మునుముందు చెప్తాడు చూడండి. అదే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయంలో ఒకడు వచ్చాడు. 18వ వచనం చూడండి. నియమాలు చూద్దాం. దేవుని మాట దాకా కొంచెం ముందు ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకుండిన ఎడల, ఏంటంటే ఒకడు తండ్రి మాట గాని తల్లి మాట వినకపోతే ఏం చేయాలి తెలుసా? సంఘ పెద్దలు అందరిని పిలవాలంట. అందరిని పిలిచి, వీడు మొండుడైపోయాడు, మా కొడుకు మా మాట వింటలేడు, ఎంత చెప్పినా మా మాట వింటలేడయ్యా అని 10 మంది ముందు వేసినప్పుడు వాడిని పాలెం వెలుపలికి తీసుకెళ్ళి వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. అది అక్కడ ఆజ్ఞ. మాట వినకపోతేనే రాళ్లతో ఫస్ట్ రాయి, మళ్ళీ తల్లిదండ్రులు వేయాలి, వేరోడు కాదు. వీళ్ళు వేసిన తర్వాత పాలెంలో ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ జనాంగం అంతా వచ్చి వాళ్ళని రాళ్ళు వేస్తే ఒక పట్టణం చచ్చిపోడు, మళ్ళీ రాళ్లతో కొట్టినట్టు జల్ది చచ్చిపోతాడా? రాళ్లతో కొట్టి చంపాలి, దేవుని ఆజ్ఞ. ఇంక కొన్ని ముందు చూడండి మీరు. అదే ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 21వ వచనంలో, వారు ఆమె తండ్రి ఇంటి వద్ద నుండి ఆ చిన్నదాన్ని తీసుకొని రావాలను, అప్పుడు ఆమెను ఊరి వారు ఆమెను రాళ్లతో కొట్టాలి. ఒక చిన్నది వ్యభిచారములు పడిపోతే చేయాల్సినటువంటి శిక్ష అది. కొత్త నిబంధనలు కూడా వ్యభిచారములు పడిపోయాడు, కానీ రాళ్లతో కొట్టి చంపలే. ఏంటండి 24వ వచనం చూడండి. ఆ ఊరి గౌన్యతకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నదానిని కేకలు వేయలేనందున, ఆమె అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు సపోర్ట్ చేయలేదు. అక్కడ ఆమె సపోర్ట్ చేస్తే ఆమె చచ్చిపోకు. ఆమెకి ఇష్టం లేకుండా పని జరిగింది కనుక వీళ్ళు ఒక్కరిని రాళ్ళతో కొట్టి చంపాలనే వాళ్ళు, కానీ సపోర్ట్ చేయనందున ఆమెను వాడినిద్దరు తీసుకొచ్చి పాలెం వెలుపల తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపాలి. ఏ తప్పు చేసినా పాత నిబంధనలో శిక్షలు ఉన్నాయి, కొత్త నిబంధనలో ఒకటే శిక్ష ఉంది. తప్పు చేసిన వానికి, మాట వినని వానికి ఒకటే శిక్ష దేవుడు పెట్టాడు, 10 శిక్షలు లేదు ఇక్కడ. ఏ మాట అయినా దేవుడు చెప్పిన మాట నీకు కఠినంగా అనిపిస్తే, దేవుని మాటకు లోపడకపోతే ఒకటే శిక్ష, వాడిని వెలివేయమన్నాడు దేవుడు. అంతకన్నా మించి వాడిని కొట్టొద్దు, రాళ్లతో తిట్టొద్దు, ఏం చేయదు వాడిని. కేవలం వాడిని మీరు వెలివేయాలా, వాడిని వెళ్ళిపోవాలా ఆ మాట కఠినంగా అనిపించినప్పుడు, లేకపోతే సంఘం అన్న వాడిని వెలివేయాలి. దయచేసి మీరు దెసలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ దెసలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం అందరు తీసుకురండి. 14వ వచనం. ఈ పత్రిక మూలముగా నేను చెప్పిన మాటలు ఎవడైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము మీరు అతనితో వాంతో ఇంకా సంగతి చేయొద్దు, వాంతో మాట్లాడొద్దు. అదే మాట మళ్ళా మొదటి దశలో చెప్పాడు. కొరింథీ సంఘంలో ఒకడు వ్యభిచారములు పడిపోయాడు. సంఘంలో ఒక సంఘ పెద్ద. అసలు ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం ప్రకారం వాడిని రాళ్ళతో కొట్టి చంపాలి, కానీ కొత్త నిబంధనలు లేదు ఆజ్ఞ. వాడిని కేవలం మీరు వెలివేయండి. నేను వెలివేస్తాను వాడిని, మీరు కూడా వెలివేయండి. ఎవడైనా మాట వినకపోతే, దేవుడు చెప్పిన మాటకు లోపడకపోతే, దేవుని మాటలు వాడికి కఠినంగా అనిపిస్తే, ఇది చాలా కష్టము.
ఎలాగో చేస్తారు ఇంత కఠినమైనటువంటి మాటలు? ఎలాగో ఇది ఆచరణ సాధ్యము కాదే అన్నంత కఠినంగా వానికి అనిపిస్తుందంటే వానికి ఫస్ట్ దేవుని మాటల మీద ఇంట్రెస్ట్ లేదు, దేవుని మాటల మీద వానికి ప్రేమ లేదు, దేవుడు అంటే వానికి ప్రేమ లేదు. ఆ మాట వినడు వాడిని సైలెంట్గా సంగమంతో గుడి వాడిని పక్కకు పెట్టేశారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జీవించిన దినాలలో చాలా సులువైనటువంటి మార్గాలు ఆయన పెట్టాడు. కఠినంగా ఎవరికి, ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నాకు కష్టం ఉందా పరిచయం చేయడం, ఉపవాస ప్రార్థన చేయడం కష్టమా, ఇక్కడ దేవుని సార్ నిలబడడం ఆత్మలకి కానా కష్టమా? నాకు దేవుడు చెప్పిన ఏ మాట కష్టంగా అనిపించదు కూడా. ఎందుకంటే దేవుని కొరకు సత్యత ప్రేమ నాకు. బ్రతుకుడే క్రీస్తే చావైతే లాభం అనే జోన్లో ఉన్న వానికి ఏ మాట చెప్పినా కష్టంగా ఎట్లా అనిపిస్తుంది? పలానా మాట నాకు కష్టం అనిపిస్తుంది అంటే ముందుగా నాకు ఆ వ్యక్తి ఇష్టం లేడు. ఆ వ్యక్తి నాకు ఇష్టం ఉంటే ఆయన ఏ మాట చెప్పినా నాకు కష్టంగా అనిపించదు. యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి యేసుప్రభు శిష్యులుగా ఉంటున్నారు, యేసుప్రభు పెడితే రొట్టెలు తింటున్నారు, 5,000 మంది రొట్టెలు తిన్నారు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు బంచి మిగిలిన చేపలు 12 గంపలు ఎత్తారు. అందరూ పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళే తిన్నారు అవి కూడా. కానీ ఒక సమయం వచ్చినప్పుడు యేసయ్య మాటలు కఠినంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసు కూడా బీపీ పెంచుకోలే, పోతే ఉండరా బాబు అసలు అందరు బోనికి కదా నేను వచ్చింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత 12 మంది మిగిలారు. వారికి కూడా మీరు కూడా వెళ్ళవలసి ఉన్నారా అంటే మీరు కూడా వెళ్తే వెళ్ళండి అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. మీరు కూడా వెళ్తే వెళ్ళండి. దట్ వాస్ ద మైండ్ జీసస్ క్రైస్ట్. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాటలు ఇష్టపడేవాడు ఉంటాడు. కడవరి వర్షకాలంలో యేసు ప్రభు మాటలు ఇష్టపడేవాడు పరలోక రాజ్యం వస్తాడు. ఎందుకంటే పరలోక రాజ్యం పోయిన తర్వాత మొత్తం ఆయన చెప్తాడు అక్కడ. మళ్ళీ అక్కడ తిక్క పనులు చేస్తే ఉండదు కదా పరిస్థితి. రేపు నీకు రాజ్యం అప్పగిస్తాడు ఆయన, ఒక ప్రభుత్వం నీకు అప్పగిస్తాడు. పరలోక రాజ్యం పోయిన తర్వాత ఇప్పుడు భూమి మీద ఎట్లయితే కేసీఆర్ ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ ఎట్లయితే ఉన్నారో ఇటువంటి చక్రం అక్కడ ఉంది. మళ్ళీ పరలోక రాజ్యం పోయిన తర్వాత ఆడికి పోయిన తర్వాత కూడా మనం ఆడ పోయి కాడి తిని పండుకోండి లేదు. చాలా మంది గొర్రెపిల్ల విందు కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ విందులే, ఆడపిల్లకు కూడా విందే. ఆ విందు మీద పాటలు రాసిన మళ్ళా కొందరికి గొర్రెపిల్ల విందు కావాలి, కొందరికి ఎప్పుడు అస్తమానము బంగారమే. బంగారు వీధులలో బహు సుందరమైనదంట పాట రాస్తాడు. అక్కడ బంగారం వేసుకుంటారు, రోడ్లే బంగారమే. ఇక్కడ ఆ రోడ్డు మీద పట్టుకుని పండుకుంటారా? బంగారంకు పరలోక రాజ్యంలో మొత్తం వీధులే. ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసినట్టుగా దేవుడు పరలోక రాజ్యంలో బంగారం వేసేస్తాడు. పరలోక రాజ్యం మనం ఎందుకు వెళ్తున్నామా అంటే క్రీస్తు ద్వారా మనకు రాజ్యం అప్పగించబోతున్నాడు దేవుడు. అదే పరలోక రాజ్యంలో మనకు పరిపాలన వ్యవస్థ ఉంది. భూమి మీద కూడా 1000 సంవత్సరాలు దేవుడు పరిపాలిస్తున్నప్పుడు అందులో మనమే రాజులము, మనమే మంత్రులము, అధికారం అంతా మన చేతిలో ఉంటుందండి 1000 సంవత్సరాల భూమి మీద. అప్పుడు కూడా ప్రభువా నాకు మంత్రి పదవి వద్దు, నాకు ఇంకో పదవి కావాలని యేసయ్యకు తిక్క ప్రశ్న, తిక్క ఆన్సర్ లేదు. అసలు బాప్తిసం అంటేనే, బాప్తిసంకి అర్థమైంది తెలుసా మీకు? బాప్తిసం అంటే అర్థం ఏంటంటే యేసయ్య ఏమి చెప్పినా దానికి నేను లోపడతానని చెప్పడమే బాప్తిసం. బాప్తిసంకి అర్థం అది. దయచేసి పేతురు రాసినటువంటి పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం బాప్తిజం ఉన్నటువంటి నిర్వచనం చెప్తున్నాడు పేతురు భక్తుడు 21వ వచనంలో. అనగా ఆ 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచూ ఉన్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయడము కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. ఆన్సర్ అది. బాప్తిజం అంటే ఇది ఆన్సర్. ఏంటి ఆన్సర్? నువ్వేం చెప్పినది చేస్తాను ప్రభు. దేవుడు చెప్పిన మాట చేయడము బాప్తిజం అంటే అది విధేయత. అక్కడ ప్రారంభించబడుతుంది. అప్పుడు నువ్వు అన్ని చేసుకుంటూ వెళ్ళకపోతే ఏమవుతుందంటే తినగా వేమో తీయగా ఒక పద్యం ఉంది కదా, అట్లా వేసే మాటలు పాటిస్తూ వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే కొన్ని చాలా కఠినంగా కనిపించేవి కూడా చాలా సులువుగా చాలా ఇష్టంగా చేసేస్తాం. ఫస్ట్ కఠినమే నాకు నివ్వడైనా కొంత దూరం పోయిన తర్వాత మెల్లమెల్లగా నీకు కఠినంగా అనిపిస్తాయి అవి. అప్పుడు కూడా నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఎక్కడ ఏది చెప్పినా దేవా నీ చిత్తం సిద్ధించును కాక అని అబ్రహాం అన్నట్లుగా చిత్తం ప్రభు అన్నట్లు మనసుతో ఉండాలి. నేను చెప్తున్నా, నా సేవా జీవితంలో ఇప్పటికీ 10 సంవత్సరాలు నేను సేవలో ఉండి ఇప్పటికొచ్చి నా సొంత మైండ్ ఉపయోగించను కూడా. నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నానంటే అంతే కదా. నేను ఇప్పటికొచ్చి ఓపిరి గారి ప్రసంగాలు తప్ప, ఓపిరి గారి గ్రంథాలు చెప్పిన విషయాలు తప్ప
నా సొంత డిస్కవరీ లేదు, ఉండదు కూడా. క్షేమాభివృద్ధి కూడా కాదు. సొంత డిస్కవరీ స్టార్ట్ అయినప్పుడే డాక్టరేట్స్ వస్తాయి. నా సొంత ఉద్దేశం, నా స్వబుద్ధిని ఆధారం చేసుకోండి. స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వాడే సైతాను. మీకు తెలుసా? దయచేసి హెజ్కేలు ప్రవచన గ్రంథంలో 28వ అధ్యాయములు చూడండి ఒకసారి. హెజ్కేలు ప్రవచన గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకున్నాడు. ఏంటండి? లోపల అన్యాయం పెంచుకున్నాడు. వానికున్న తేజస్సును బట్టి, వానికున్న జ్ఞానమును బట్టి, వానికున్న బలమును బట్టి సైతాన్ ఏమైపోయాడు? వాని స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, అంత జ్ఞానవంతుడు ఎట్లా తప్పు చేశాడు అంటే, దేవుడు ఒక వ్యక్తికి ఎంత జ్ఞానం ఇవ్వాలో అంత జ్ఞానం సైతానికి ఇచ్చాడు. ఏ పొజిషన్లో పెట్టాలో నా పొజిషన్లో పెట్టాడు. అయినా వాడు తిరుగుబాటు చేశాడు. కారణం ఏంటంటే వాడి స్వబుద్ధిని ఆధారం చేశాడు. వాడు ఎందుకు చేశాడంటే, ఇక వాడు కాకుండా వేరేడు కూడా చేసినా దేవునికి అనుమానించే పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, మికాయేలే తప్పు చేసాను అనుకో, మికాయేలు పూర్ణ జ్ఞానంకు సంపూర్ణ సౌందర్యం మాదిరి గాడు, గాబ్రియల్ గాడు. ఇప్పుడు ఒకవేళ మికాయేలే తప్పు చేస్తే అందరూ ఏమనే వాళ్ళు, ఒకవేళ లూసిఫర్కి ఇచ్చినంత జ్ఞానం ఇస్తే ఇప్పుడు చేయకుండా తప్పు అంటారు. లూసిఫర్కి ఇచ్చినంత సౌందర్యం ఇస్తే ఇప్పుడు తప్పు చేయకుండా అంటారు. కనుక ఎంత ఇవ్వాలో అంత దేవుడు ఇచ్చాడు. వాడు తప్పు చేసింటే వాడు బుద్ధిపూర్వకంగా చేశాడు. దేవుడి బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మాటల్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు నీకు కఠినంగా అనిపిస్తాయి దేవుని మాటలు. ఏంటంటే, వారం నా దగ్గర చాలా మంది సంఘస్థులు వారం పోవాలి నా చర్చికి, వారం బల్ల తీసుకోవాలని బంద్ అయిపోయారు. కష్టం అది నాకు అర్థం కాదు. ఎందుకు కష్టం అనిపిస్తుంది అంటే, వాళ్ళు పొందుకున్న రక్షణ యొక్క విలువ తెలియక వారికి కష్టం అనిపిస్తుంది. వారు నమ్ముకున్న దేవుని యొక్క విలువ తెలియక వారికి కష్టం అనిపిస్తుంది. నువ్వు నమ్ముకున్న దేవుని యొక్క విలువ తెలిస్తే నీకు అది కష్టం అనిపించదు. ఏ పనైనా దేవునికి దశంభావాలు ఇవ్వాలి. కొందరికి కష్టం అనిపించవచ్చు. ఎందుకు కష్టం అనిపిస్తుంది అంటే, ఏ దేవునికి ఇస్తున్నామో తెలియక కష్టం అనిపిస్తుంది. ఎందుకు ఇస్తున్నామో తెలియక కష్టం అనిపించవచ్చు. కొందరు స్వార్థ ప్రకటన కష్టం, నోరు తెలియరు. ఎందుకు చెప్పరా బాబు అంటే, చెప్పడం వల్ల ఉన్నంత మేలు తెలియకపోవడం వల్ల. దేవుడు సువార్త చెప్పినటువంటి దేవుని యొక్క వాక్కు మీద గౌరవం లేకపోవడం వల్ల. ఏ పనైనా తీసుకుని మీరు ఆత్మ జీవితంలో ఏదైనా నీకు కష్టంగా అనిపిస్తుందంటే, ముందుగా నువ్వు నమ్ముకున్న వ్యక్తి మీద ఇష్టం లేదని అర్థం. యేసు ప్రభు మాటలు కఠినంగా కనిపిస్తాయి వారికి. మరి పేతురు యోహానులకు కనిపించలేదా కఠినంగా? మిగిలిన 11 మందికి కనిపించలేదా కఠినంగా? అవి చాలా ఇష్టంగా కనిపించారు. చాలా సులువుగా చేసేసారు వాళ్ళు. ఆయన తన శరీరం తినమన్నాడు. సరే, ఆయన చెప్పాడు కాబట్టి తిని సిద్ధపడ్డారు వాళ్ళు. వీళ్ళకు ప్రత్యక్షత ఉంది ఏ విధంగా తన శరీరాన్ని ఇస్తాడని. అంటే ప్రత్యక్షత ఉన్న వానికి కఠినంగా అనిపించవు. ప్రత్యక్షత లేని వానికి ఏ ఆజ్ఞ కఠినంగా అనిపిస్తుంది. అప్పుడు అన్నారు, నీవే నిత్య జీవ మాటలు గలవాడవు కనుక ఎవరి యొద్దకు మేము వెళ్ళదు. ఎంత కఠినమైన పర్వాలేదు, నీ దగ్గరనే ఉంటాం. ఎంత కఠినంగా అనిపించినా పర్వాలేదు, నీ దగ్గరనే ఉంటామని పేతురు యోహాను సాక్ష్యం ఇచ్చారు. కారణం ఏంటంటే వాడు తెలుసు, ఆ కఠినమైన ఆజ్ఞ అయినా దాన్ని నెరవేర్చిన శక్తి దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు ప్రార్థన చేయడం కష్టం అండి. నేను చేసిన నాకు తెలుసు ప్రార్థన. ప్రతిరోజు మొఖాల మీద పడి గంట సేపు ఉండడం చాలా కష్టం. అది సాధన చేసినా తెలుస్తుంది. కానీ దేవుడు శక్తి ఇస్తే అది కష్టం కాదు. ఉపవాస ప్రార్థన చాలా కష్టం. కానీ దేవుడు శక్తిస్తే 100 రోజులైనా చేయడానికి చాలా సులువు. నేను 100 రోజులు చేసి చెప్తున్నాను, చాలా సులువు. అది కష్టం కాదు. దేవుడు శక్తి ఇవ్వకపోతే ఒక రోజు కూడా కష్టం. ఒకటే రోజు ఎప్పుడెప్పుడు 3 దాడుతుందా చూస్తారు కొందరు. ఒక రోజుకి కష్టం అనిపిస్తుంది. దేవుని మాటల మీద మనకున్న విధేయతను బట్టి దేవుడు మనకు బలం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నీవే నిత్య జీవం, నీవే చాలిన వాడవు. ఏ పనికైనా నువ్వు చాలిన వాడవు. నేను 100 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికైనా నువ్వు చాలిన వాడవు. నేను సువార్తలో వాడబడడానికి చాలిన వాడవు. నేను శ్రమలు అనుభవించడానికైనా చాలిన వాడవు. నాకు స్వస్థత ఇవ్వడానికైనా నువ్వు చాలిన వాడవు. ఏ పనికైనా నీవే 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 చాలిన వాడవు. అందుకే నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు. బాబానగర్ రాసినటువంటి పాట కదా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా. ఎంత అద్భుతంగా రాదు. నిన్ను విడిచి ఎటు పోగలను నేను.
ఈరోజు చాలా మందికి ఈ విజన్ లేదు. లోగడ కొన్ని వారాల కింద రవణ ఒక వాక్యం చెప్పిండు, ఇదే అంశం మీద చెప్పాడు, ఆ కింది వచనం మీద చెప్పాడు ఆయన. ప్రతి విషయంలో, దేవుని విషయంలో వేరే ఆప్షన్ లేదు, ఆల్టర్నేట్ ఇంకోటి లేదు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిత్య జీవము. పాప క్షమాపణ విషయంలో వేరే లేదు, రక్తం విషయంలో వేరే లేదు. నీకు ఆల్టర్నేటివ్ ఒకటే ఉంది, వేరే లేదు. దేవుడు ఎంతమంది అంటే ఒకటే యేసుక్రీస్తు. రక్షణ ఏ విధంగా దొరుకుతుంది? ఒకటే బాప్తిసం ద్వారా. అట్లా అన్ని విషయాలు నీకు వేరే ఆప్షన్ లేనట్టుగా సత్యం విషయం కూడా వేరే ఆప్షన్ లేదని చెప్పి ఎంతమంది విన్నారో లేదు నాకు తెలియదు. ప్రతి విషయంలో ఇదే సత్యము, నీవే సత్యము, నీదే సమస్తమని ఆనాడు పేతురు ఏమన్నట్లయితే అన్నారో ఈరోజు మనం అట్లా అనాలి. ఈరోజు సత్యం కొరకు నిలబడడం అనేది చాలా కష్టమైన పని. లోకపరంగా తీసుకుంటే సాధ్యం కాదు. ఇప్పుడు నేను 10 సంవత్సరాలు ఉన్నానండి సేవలో, మాకు సంస్థ నుంచి ఎటువంటి డబ్బులు రావు. వేరే సంఘాల వారికి నెలకు 5,000 10,000 జీతాలు ఇస్తారు. ఓఫర్ మినిస్ట్రీస్లో ఆ క్రమం లేదు. ఓఫర్ మినిస్ట్రీస్లో అయ్యగారికి మేము ఇస్తాం. మాకు వచ్చిన దశంభాగాల్లో నాకు నెలకు 5,000 దశంభాగం వస్తే 500 అయ్యగారికి ఇవ్వాలి. 10,000 వస్తే 1,000 రూపాయలు అయ్యగారికి ఇవ్వాలి. నాకు 20,000 దశంభాగం వస్తే 2,000 అయ్యగారికి ఇవ్వాలి. మేము ఇచ్చిన కానుకల మీద అయ్యగారి పరిచర్య ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. అది క్రమం, ఆదిమ సంఘం యొక్క క్రమంలో మనం కొనసాగుతూ ఉన్నాం. సత్యం కొరకు నిలబడడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ఇష్టం లేకపోతే. కానీ ఇష్టం ఉన్నప్పుడు ఎన్ని శ్రమలైనా ఇష్టంగా భరిస్తాను. అందుకే దేవుని బిడ్డలారా, నేను దినాన్ని ఎక్కడ చెప్పాను, సతీష్ కుమార్ గారు ఒక స్టేటస్ పెట్టాడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి. ఏం తెలుసా? పనికి రానివాడు పనికి రాడు. అంటే మేము పాయింట్ విన్నరాది? పనికి రానివాడు పనికి రాడు, పనికి వచ్చేవాడు పనికి వస్తాడు. దాంట్లో చాలా డెప్త్ ఉంది. విన్నారా? అది సతీష్ కుమార్ చెప్పాను కదా, నేను విన్నా. వాళ్ళ యూట్యూబ్ స్టేటస్ పెట్టారు. అట్లా దేవుని దగ్గర కూడా దేవుని మాటకు లోబడిన వాడు పనికిరాడు. ద గాడ్ ఆఫ్ ద బైబుల్, ఈ డజంట్ నీడ్ అవర్ ఎబిలిటీ బట్ ఈ రిక్వైర్ అవర్ అవైలబిలిటీ. దేవునికి కావాల్సింది నీకు ఎంత బలం, అందరికంటే పెద్ద బలము, పెద్ద సామర్థ్యం, పెద్ద జ్ఞానం ఉన్నాడు సైతాను. వానికి ఉన్నంత జ్ఞానం ఎవరికి లేదు, మికాయేలుకు లేదు. ఇప్పుడు మికాయేలు ఆ లూసిఫర్ ఉన్న స్థానాన్ని కొట్టేసాడు. ఎట్లా? ఈయనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, ఈయనకున్నటువంటి అవైలబిలిటీని బట్టి. ఎబిలిటీ కాదండి, ఎబిలిటీ వానికి ఎక్కువ ఉంది, సైతానికి ఎక్కువ ఉంది. ఈరోజు మన సామర్థ్యం కాదు కావాల్సింది దేవునికి, మన విధేయత దేవునికి కావాలి. నాట్ క్వాంటిటీ, క్వాలిటీ. మన దేవుడు చూసేది ఏంటంటే ఎంత క్వాలిటీ వీళ్ళలో ఉంది, ఎంతమంది ఉన్నారో చూడ ఆయన, ఎంత నా మాట గులబడే లక్షణం వీళ్ళలో ఉంది, ఎంత కావాలని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సాగుతున్నాడని దేవుడు చూస్తాడు. ఎంత చిన్నవాడైనా మన గొప్పగా వాడుకుంటాడు. 72 మంది ఏమో స్వబుద్ధిని ఆధారం చేసుకున్నవారు, పేతురు యోహానులు వీళ్ళేమో స్వబుద్ధిని ఆధారం చేసుకోండి. మెజారిటీ పీపుల్ అటెళ్తే మనం ఏమనుకుంటామండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకపరంగా ఎక్కడ మంది ఉంటే అదే నిజం అనుకుంటారు. ఇప్పుడు 72 మంది ఒక విషయాన్ని సత్యం అంటారు, 10 మంది సత్యం కాదంటారు. ఎవరు నమ్ముతారు చెప్పండి? 72 మంది నమ్ముతారు అందరు. లోకపరంగా అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి అదే సత్యం అనుకుంటారు. కానీ యేసు ప్రభు సైడ్ ఏమో కేవలం 11 మంది, అందులో ఇస్కరియోతు యూదా కూడా కౌంట్లోకి రాకపోతే. అవతలనేమో నమ్మకుండా పోయిన వాళ్ళేమో 72 మంది, యేసయ్య మాటకు లోబడకుండా పోయిన వాళ్ళు, యేసయ్య మాట పట్ల గౌరవం లేకుండా పోయిన వాళ్ళు. దేన్ని సూచిస్తుంది ఈ విషయం అంటే, ప్రభు యొక్క సంఘము, వధువు సంఘంలో కూడా రాలిపోయే వారు ఎక్కువ మంది ఉంటారు, నిలబడే వాళ్ళు తక్కువ. జాగ్రత్త పడాలి మనం మన జీవితంలో. దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ అరణ్యయాత్రము కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా చెప్పాడు. కాల్బలమే 6 లక్షల వీరులు బయలుదేరినప్పుడు ఇంచుమించు 40 లక్షల మంది వరకు అయ్యుండొచ్చు వాళ్ళు. కానీ చేరుకున్నది మాత్రం యెహోషువ కాలేబు ఇద్దరే. మధ్యలోనే రాయిపోయారు చాలా మంది. రక్షణ పొందడము చాలా సులువు, దాన్ని కొనసాగించుకోవడం కష్టం. ఎందుకంటే కొనసాగించుకున్నప్పుడే ప్రతి ఘట్టములో నువ్వు దేవుని మాటకు లోబడాలి. కఠినంగా అనిపించినా దేవుని మాటకు లోబడాలి, ఇష్టంగా అనిపించినా దేవుని మాటకు లోబడాలి. అది ఒకరోజు అయ్యేది కాదు. మళ్ళీ బాప్తిజం అంటే ఒకరోజు మొత్తం అయిపోతుంది. రక్షణ కొనసాగించుకోవడమే బ్రతికినంత కాలం, బ్రతికినంత కాలం ఉంటుంది ఆ రకమైనటువంటి విధేయత, వినయము నువ్వు కనపరచడం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనము గ్రహిస్తాం. నీకు దేవుని మాటలు కఠినంగా అనిపించే జోన్లో ఉన్నామంటే నువ్వు శోధించబడుతూ ఉన్నావు. శోధన అనగానే ఏదో పాప శోధననే కాదు. చాలా మందిలో శోధనకి అర్థం ఏదో చెడ్డ తలంపుడు, చెడ్డ ఆలోచన రావడమే శోధన అనుకుంటారు. అది కూడా కాదు.
యేసుక్రీస్తు మీద అనుమానం రావడం కూడా శోధనే. బైబిల్ చదవకుండా బ్రతకడం కూడా శోధన, అదొక శోధన. దేవుని మాటకు లోబడకుండా చేయడం ఒక శోధన, నాయకుడికి లోబడకుండా చేయడం ఒక శోధన. ప్రతిదీ శోధనలే. ప్రార్థన చేయకుండా ఉండడం ఒక శోధన, దేవుని పనులు వాడబడకుండా ఉండడం ఒక శోధన, అది ఒక శోధనలే. మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా చేయాలని, కానీ ఒక శోధన చేయలేని పరిస్థితి వస్తుంది. దేవుని బిడ్డలారా, 72 మందికి శోధన నిలవలేకపోయారు. యేసు ప్రభువే వారి శోధన అయిపోయాడు. కానీ పేతురు యోహానులు శోధన నిలిచిన వారై వారు దృఢమైనటువంటి పునాది వేసుకున్న వారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనకు దేవుని సులువైనటువంటి ఆజ్ఞలు కఠినంగా తోచే పరిస్థితి సాతాను తీసుకొచ్చి పెడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుని పని మీద ఇంట్రెస్ట్ లేకుండా వాడు ముందు చేశాడు. దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేశాడు. వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేశాడు. వాక్యానికి లోబడే మనసు లేకుండా చేశాడు. ఈరోజు అపవాది పని బలంగా జరుగుతుంది సంఘంలో. కనుక జాగ్రత్త పడదాం. మనవంతుగా మనము దేవునికి హృదయసున్నతి కలిగిన వారమై దేవుని మాటలకు లోబడి, నా మాటకు లోబడమని నేను చెప్పాను. నా మాటకి ఎప్పుడు లోబడాలి? దేవుని మాట అనుకుంటే లోబడాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేసే ఒక అంశం గురించి చాలామంది తమ్ముడు నా దగ్గరకు వచ్చి వాడు ఏది చెప్పేది ఉండో చేసేది ఉండో డైరెక్ట్గా పోయి ఏదో ఒకటి తీసుకుంటాడు. ఒకసారి తమ్ముడు బండి కొనుక్కొని వచ్చిన దగ్గర అన్న ప్రార్థన చేయాలి. ఎప్పుడు కొనవుతాను అసలు నాకు ఇన్ఫర్మేషన్ లేదన్న, ఇవన్నీ చెప్పి చేయాలన్నా అనుకున్నాడు వాడు. అది చెప్తే ముందే నీ సలహా ఇచ్చామని కదా, ఈ బండి కాకుండా ఇంకో బండి తీసుకోమని చెప్పేవాని కదా. అదంతా చెప్పండి తిరగదు. అదే సైతాన శోధన. చెప్పకుండా ఏ పని కూడా చేయకూడదు, క్షేమాభివృద్ధి కాదు. చెప్పి చేయడం నేర్చుకోవాలి. అబ్రహాం జీవితంలో చెప్పకుండా చేశాడు ఒక పని. ఏ పని తెలుసా? ఆగర్ను తెచ్చుకోవడం. దేవుడికి చెప్పి చేస్తే దేవుడు శోధించేవాడు కాదు, అబ్రహామును శిక్షించేవాడు కాదు. దేవుడికి అడిగి తీసుకోవాలి ఏదైనా అనే మైండ్ ఉండాలి. దేవుడికి చెప్పి చేయాలి ఏదైనా అనే మైండ్ ఉండాలి. అటువంటి మైండ్ ఉన్నాడే స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉన్నవాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఇప్పుడు మొన్న ఎస్ఆర్ నగర్లో ఫెలోషిప్ ప్రవేశం అయ్యారు. పర్మిషన్ కొరకు 2 వారాలు అయినా ఓకే అంటే పెడతాం, లేకపోతే లేదని. ప్రతి విషయం ఇప్పటిదాకా నేను అయ్యారికి చెప్పకుండా ఇది చేయాలి. కనీసం SMS అని పెడతా, అయ్యారికి ఫోన్ అన్నా చేస్తాను, ఈ పని చేద్దాం అనుకుంటున్నా అయ్యారు ఎట్లా. ఆయనకు అడగకుండా ఏమన్నా చేయొచ్చు. నేను ఇప్పుడు చర్చి ల్యాండ్ గురించి అయ్యారు చెప్పినాం, ప్రార్థన చేశాడు. మాకు చర్చి స్థలం లేదా అయ్యారు, చర్చి కానీ ప్రార్థన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాని కొరకు ఫండ్ రైజ్ చేస్తూ ఉన్నాం. అయ్యారు చెప్పకుండా మనం స్థలం కొనుక్కుని అయ్యారు శంకుస్థాపన చేయగలరా అంటే ఎట్లుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం చర్చి స్థలం గురించి 10 లక్షలు జమ పెట్టాం అనుకో, అయ్యగారికి అడిగినాం, అయ్యగారు ఇట్లా 10 లక్షలు గ్యాదర్ అయినాయి, ఇట్లా చర్చి స్థలం తీసుకుందామని చూస్తున్నాం అన్నాం. అక్కడ ఇంతకన్నా అర్జెంట్ పని ఇంకోటి ఉంటుంది. అదే సమయంకు ఒక 10 మంది బతికే పరిస్థితి ఉంటుంది. ఆ 10 లక్షలు మనం అక్కడ ఇస్తే 10 మంది ప్రాణాలు బ్రతికించబడతాయి. బాబు నువ్వు ఆ డబ్బు ఇక్కడ ఇచ్చేసాయంటే వెంటనే అక్కడ ఇచ్చేస్తాం. ఆయన చెప్పకుండా ఇక్కడ మన చర్చి స్థలం కొనుక్కున్నాం అనుకో, అక్కడ 10 మంది చచ్చిపోతారు. కారణం ఏంటంటే ఆ సమయానికి 10 లక్షలు ఉంటే వాళ్ళు బతికిపోవాలి. దానికి బాధ్యులు మనమైతే. అంటే దేవుని బిడ్డలారా, ప్రతి పని కూడా నాయకుడికి చెప్పకుండా చేయకూడదు, ఆయన చెప్పిన పని చేయకుండా ఉండకూడదు. హల్లెలూయా. అటువంటి మనసున్న వాళ్ళనమాట మిగిలిన 12 మంది. కఠినంగా అనిపించవచ్చు వారికి, కానీ సులువుగా చేశారు ఆయన శక్తి వల్ల. మిగతా వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు 72 మంది అని అనుకుంటాం. ఎవరు వాళ్ళ పేరు తెలుసా? కానీ పేతురు పేరు తెలుసు, యోహాను పేరు తెలుసు, యాకోబు పేరు తెలుసు, వాళ్ళ పేరు తెలుసు అని ప్రపంచమని తెలుసు. వాళ్ళ పేరు పోయిన పేరు తెలుసు. ఆడితో పాటు బ్రతికిన పేతురు యోహాను తెలుసుకుంటుంది. బేబీ పేతురు యోహాను యాకోబులకు తెలుసు, ఎందుకంటే వాళ్ళతో పాటు దగ్గర పరిచయంలో కొన్ని రోజులు కాబట్టి ఎరుకుండా ఉంటుంది. మిగతా వాళ్ళకి తెలియదు వాళ్ళ పేర్లు. కనుక దేవుని మాటకు లోబడ్డప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ చూస్తాడనమాట నీ విధేయత, నీ యొక్క హృదయసున్నతి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు నీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? దట్ వాస్ ద క్వశ్చన్. దట్ ఈస్ ద క్వశ్చన్ టుడే. దేవుని మాటలు ఇష్టంగా అనిపిస్తున్నాయా? దేవుని ఆజ్ఞలు ఇష్టంగా అనిపిస్తున్నాయా? సంఘక్రమం ఇష్టంగా అనిపిస్తుందా? ప్రార్థన ఇష్టంగా అనిపిస్తుందా? వాక్య ధ్యానం ఇష్టంగా అనిపిస్తుందా? ప్రభు కార్యాలు ఇష్టంగా అనిపిస్తున్నాయా? లేకపోతే కష్టంగా అనిపిస్తున్నాయా? నాయకుడికి లోబడడం ఇష్టంగా అనిపిస్తుందా? కష్టంగా అనిపిస్తుందా? ఒకవేళ మీకు ఇవన్నీ విషయాలు కష్టంగా అనిపిస్తే మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎప్పుడో ఒకసారి మీరు అడ్రస్ లేకుండా అయిపోయే పరిస్థితి అయిపోయే జోన్లో ఉన్నారు. జాగ్రత్త పడాలి. నాకు ఇష్టంగా అనిపించకూడదు ప్రభు, నాకు కష్టంగా అనిపించకూడదు ప్రభు, నాకు ఇష్టంగా అనిపించాలి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు. ఆ ఇష్టంగా అనిపించే మనస్సుని నువ్వు నాకు దయచేయండి. తిమోతి ఆసక్తి పరుడు అండి. ఏ విషయంలో తెలుసా? పౌరులను వెంబడించే విషయంలో, దేవుడు తనకు అప్పగించబడ్డ పని విషయంలో ఆసక్తి ఆయనకు ఉంది.
ఏలి ఆసక్తి పరుడు. దేని కొరకు? దేవుడి పని కొరకు ఆసక్తి ఉంది ఆయన. దేవుడి పని కొరకు ఆసక్తి ఉంది ఇర్మియా. దేవుడి పని కొరకు ఆసక్తి ఉంది మోషేకు. ఇష్టంగా చేశారు వాళ్ళు, కష్టంగా చేయలే. అబ్రహాముని దేవుడు నీ స్వజనులను ఇంటి వారిని విడిచిపెట్టే కష్టంగా విడిచిపెట్టలే, అయ్యో అయ్యో అనుకుంటూ విడిచిపెట్టలే. ఇష్టపూర్వకంగా వచ్చాడు ఆయన అందరినీ విడిచిపెట్టి. దేవుడు ఈరోజు మన జీవితంలో దేవుడు ఎన్నో సంగతులు చెప్తున్నాడు. అన్ని మనం పికప్ చేసుకోవడం లేదు, అన్ని నెరవేర్చడం లేదంటే కష్టంగా అనిపిస్తున్నాయి మనకు. అటువంటి మైండ్ తొలగించుకుందాం, ఇష్టపడదాం. ఆయన ఏ మాట చెప్పింది? అందరూ ఒకటే మాట చెప్పాడు. ఇప్పుడు రక్షణ పొందిన వానికి పోయి నువ్వు ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాడు. చెప్పినా చేసిన లాభం లేదు. వాడు రక్షణ పొంది బాప్తిజం పొందమని మాత్రమే చెప్తారు. వానికి రక్షణ పొందిన వానికి కొన్ని ఆజ్ఞలు, పొందిన వానికి కొన్ని ఆజ్ఞలు, కొంత మెచ్యూరిటీకి వచ్చిన వానికి కొన్ని ఆజ్ఞలు, కొంత సంపూర్ణ దగ్గరకు వచ్చిన వానికి కొన్ని ఆజ్ఞలు, అన్యజనులకు కొన్ని ఆజ్ఞలు, సంఘ నాయకులకు కొన్ని ఆజ్ఞలు, విశ్వాసులకు కొన్ని ఆజ్ఞలు, స్త్రీలకు కొన్ని ఆజ్ఞలు, పురుషులకు కొన్ని ఆజ్ఞలు, యవనస్తులకు కొన్ని ఆజ్ఞలు, వృద్ధులకు కొన్ని ఆజ్ఞలు. ఎవరి స్థాయిలో వారికి ఇస్తాడు ఆయన. ఎవరి స్థాయిలో వాడు దాన్ని ఇష్టంగా పికప్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇష్టంగా పికప్ చేసుకుంటావో దేవుని యొక్క మాటల్ని, అప్పుడు నీ మీద దేవుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనమాట. అది దయచేసి యాకోబు రాసినటువంటి పత్రిక చివరిగా మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. నీ మీద దేవుడికి ఉన్నటువంటి సంకల్పము నెరవేరుతుంది. 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము దయచేసి 18వ వచనం 18వ వచనం చదువుదాం. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు తన సత్య వాక్యము వలన మనను తన సంకల్పము చొప్పున కానేను. ఈ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ప్లాన్. దేవుడు సంకల్పం ఉంది. ఇప్పుడు నేను అన్నానండి పిల్లల్ని, లోకంలో ఎంతమంది అంటారు, ఏముంది పెళ్లి చేసుకుని వాడు సంసార ధర్మం కొనసాగిస్తే పిల్లలు పుడతారు. వాడు సంకల్పం ఉంటుందా? నేను ఇప్పుడు నా కొడుకుని డబుల్ ఛాంపియన్ చేపిస్తా అని చెప్పేసి కళ్ళగా అనుకో, బిడ్డ పుట్టొచ్చు. లేకపోతే నా బిడ్డ పుడితే మంచి సంగీత కళాకారం చేస్తా అది నేర్పిస్తే కొడుకు పుట్టవచ్చు. ఏమని చేద్దాం పని? మనం ఒకటి సంకల్పిస్తే ఒకటి జరగవచ్చు. ఎవరు భూమి మీద సంకల్పం ప్రకారంగా పిల్లల్ని కనరు. పుట్టిన తర్వాత సంకల్పం పెట్టుకుంటే వాడు ఇట్లా చేస్తే బాగుంటుందని. కానీ దేవుడు జగత్ పునాది వేయబడక ముందే నీ నా మీద సంకల్పం కలిగి ఉన్నాడు. ఈ సంకల్పం నెరవేరాలంటే నువ్వు ఇష్టపడాలి దేవుని యొక్క మాటలకు లోపడాలి. నాకు తెలిసి ఆ 72 మంది మీద దేవుని సంకల్పం ఉంటుంది. కానీ వాళ్ళ సంకల్పాన్ని నిరాకరించుకుంటారండి మనుషులు. చూడండి మీరు దయచేసి లూకా రాసినటువంటి సువార్త, వారి మీద దేవుడికి ఉన్నటువంటి సంకల్పమే తారుమారైపోతుందంట. 7వ అధ్యాయము లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో, ప్రజలందరూ సుంకరును యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసము పొందిన వారై దేవుడు న్యాయవంతులను ఒప్పుకునేది కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుడి సంకల్పాన్ని ఏం చేశారు? వాళ్ళు లోపడకపోవడం వల్ల సంకల్పమే పోయింది వారి మీదకి వెళ్ళి. గుర్తుపెట్టుకోనండి, నీ మీద దేవుడికి ఒక సంకల్పం ఉంది దేవుని పని కొరకు. ఆ సంకల్పం నెరవేరాలంటే నువ్వు లోపడాలి. వారు లోబడనందున వారి పట్ల ఉన్న సంకల్పం వారు ఏం చేశారనమాట? నిరాకరించారు, తృణీకరించారు. మాకు అవసరం లేదు సంకల్పం అన్నారు. అట్లా 72 మంది కూడా దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. కారణం ఏంటంటే కష్టంగా అనిపించింది వారికి, కఠినంగా అనిపించింది. ఏది కఠినంగా అనిపించింది? యేసు చెప్పిన మాట. ఏదో మాట? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అనే మాట. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఎన్ని మాటలు దేవుడి కష్టంగా అనిపిస్తూ ఉన్నాయి. మారు మనసు పొందుదాం, ఇష్టపడదాం. ఈ లోకంలో ఎవరి మాటల్ని కష్టంగా తీసుకున్నా నష్టం లేదు. దేవుని మాటల్ని కష్టంగా తీసుకుంటే నష్టం. దేవుని మాటల్ని ఇష్టంగా తీసుకోవాలి. దేవుని యొక్క మాటల్ని గౌరవించాలి, ప్రేమించాలి, నెరవేర్చాలి. దేవుని యొక్క మాటలు నెరవేర్చడానికి ఆతృత మనలో ఉండాలి, దాహం మనలో ఉండాలి, జాగ్రత్త మనలో ఉండాలి. ఆ మైండ్ ఎవరికైతే ఉంటుందో వాడే కుదురుబాటు కాలంలో పనికొస్తాడు. వాడే కడవరి దినాల్లో 2వ యవాను 3వ ఏలి అభిషేకం పొందిన వాడిగా ముందుకు సాగుతాడు. వాళ్ళందరూ లోబట్ట చరిత్ర గల ప్రవక్తలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్త పడదాం. నీకు నాకు ఎట్లా అనిపిస్తున్నాయి? సేవకుడైన నాకు దేవుడు చెప్పిన ఆజ్ఞలు నాకు ఎట్లా అనిపిస్తుంది నేను పరీక్షించుకోవాలి. విశ్వాసులైన మీకు దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఎవరి పని వారిని చేద్దాం. ఎవరికి దేవుడు ఆజ్ఞాపించింది అది ఇష్టపూర్వకంగా చేయడానికి కంకణం కట్టుకుందాం, తీర్మానించుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. సులువైన దేవుని కార్యక్రమాలు, సులువైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు, ప్రేమతో ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు. క్రీస్తు ఎడల నీకు ప్రేమ ఉంటే అది నీకు కష్టంగా అనిపించదు. ప్రియా దేవుని బిడ్డ, నీకేదైనా కఠినముగా అనిపిస్తున్నది అంటే ప్రాబ్లం నీలోనే కానీ దేవునిలో కాదు. నీవే డేంజర్ జోన్లో ఉన్నావని గ్రహించు. మారు మనసు పొందు, ఇష్టపడు దేవుడి మాటల్ని. నీకు కష్టం అనిపించినా ఇది దేవునికి ఇష్టం కనుక నేను చేయాలనే తీర్మానం తీసుకుంటాను. దేవా, కొన్ని మాటలు నాకు కష్టంగా అనిపించవచ్చు, నీకు ఇష్టం కాబట్టి నేను చేస్తాను. నా చిత్తము కాదు, నీ ఇష్టం నెరవేర్చుట నాకు ఆహారము తండ్రి. అటువంటి తీర్మానంతో మనం ఇక్కడ నుంచి వెళ్దాం. లెట్ us pray. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.